పరిశుద్ధుడా, మహోన్నతుడా, మా యేసు ప్రభువానికి వందనాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. కాలం మరి ఒకసారి నీ వాక్యం ధ్యానించుచుండగా నీ పునరుత్థాన మహిమను జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా తండ్రి, నీ పునరుత్థానం వల్ల మేము తిరిగి లేపబడి ఉన్నాం. మన గొప్ప నిరీక్షణ మాకు ఇచ్చి ఉన్నాం. మరణించినను మరణంపై విజయం కలిగి చేయబడి నా తండ్రి, దాని ముళ్ళు విరిచబడి నీ విజయం ఎక్కడా, నీ ముళ్ళు ఎక్కడా అని ప్రభువా, ఓ యోధుల రాజా, నువ్వు రక్షించుకో, మౌనం రక్షించమని హేళన చేసి గేలిగా మాట్లాడిన వారికి మరి ఒక్కసారి ప్రభువా నీ ఆధ్యాత్మిక జవాబును బట్టి నీకు వందనాలు. తండ్రి, ఈ సమయంలో అరిమత్తయి యోసేపును ఇదిగో నా ప్రభువా నీకు సిద్ధము చేసి కొత్తని పెద్ద సమాధి నా తండ్రి, నువ్వు భూలోకంలో ఉన్నప్పుడు ఏది నీది కాదు, సమస్తం నా తండ్రి ప్రజల నుంచే నీ యొక్క పరిచయలో పొంది ఉన్నావు. ఆకలి అవుతుందన్నప్పుడు నా ప్రభువా మీ దగ్గర ఏమైనా ఉన్నదా అని అడిగావు. స్తుతించి ఇచ్చినప్పుడు ప్రభువా 12 గంపలు ఎత్తాను నా తండ్రి, మిగిలినవి ఆ రీతిగా నా తల్లి దోనే కానియండి. మీ జీవిత విధానం అంతట్లో నా ప్రభువా పరిపూర్ణమైన సమర్పణతో నువ్వు జీవించి ఉన్నావు. మరి ఒకసారి నా తండ్రి సమాధిని జయించి మరణంను జయించి తిరిగి లేచి ఉన్నావని విశ్వాసంతో నీ వైపు చూస్తూ ప్రార్థిస్తున్నాం. మా మధ్యకు ఆహ్వానిస్తూ మమ్మల్ని క్షమించి నీ కృపలో కడతీర్చమని నీ స్వరం వినిపింపు చేయమని నా దగ్గరికి వేస్తున్నాము ప్రార్థించి వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. Good morning and welcome to the meditation on the resurrection. పునరుత్థానం. ప్రభు సిలువ వేయబడి చనిపోయి తన ఆత్మను దేవుని చేతికి అప్పగించి మరి ఒకసారి దైవత్వాన్ని లోకానికి పరిపూర్ణమైన దేవుని కుమారుడుగా, పరిపూర్ణమైన మనుష్య కుమారుడుగా మరి ఒకసారి తను లోకానికి కనపరుచుకున్న మైనం మనకందరికీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభు చనిపోయిన రోజుననే రమారమి 3 గంటల ప్రాంతంలో భూలోకమంతయు చీకటి క్రమే సృష్టి యావత్తు మానవుడు చేస్తున్నటువంటి భయంకరమైన హీనమైన ఆ యొక్క పనిని చూడనొల్లక తన ముఖమును కప్పుకొని చీకటిమయమై భూమి దద్దరిల్లి రాళ్లు 2గా పగల్చబడి దేవాలయపు తెర చినిగి 2 ముక్కలుగా మార్చబడి నిజమే రాళ్లు పగిలి భూమి అదిరి చనిపోయిన వారు పునరుత్థానం కొరకు ఎదురు చూస్తూ సమాధులు తెరవబడినని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 28వ అధ్యాయం మత్తయి సువార్తలో చక్కగా చెప్పబడుతుంది. ఉదయమే తెల్లవారుజాముననే దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి రాయిని దొర్లించగా 2వ మారు ప్రభు చనిపోయినప్పుడే కాకుండా 2వ మారు సృష్టి యావత్తులో భూకంపం జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. And that is the way he shook. When he died, the whole world was shaken. When he rose up, ఎప్పుడైతే లేచి ఉన్నాడో ఆయన సృష్టి యావత్తు దద్దరిల్లినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ ఒక సత్యం మనం గ్రహించాలి. ఏంటంటే పునరుత్థానంలో తన తండ్రి చేతులకు ఆత్మను అప్పగించుచూ ఉన్నప్పుడు భూమి కంపించింది, సృష్టి యావత్తు గడగడలాడింది. తిరిగి తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కుడి పార్శ్వంలో కూర్చుంటకై మరణము జయించి తిరిగి లేచి తన తండ్రిని మహిమపరిచి, కుమారుడు మహిమపరచబడి తండ్రిని మహిమపరిచి, నేను నీ యందును నీవు నా యందును ప్రభా ఇదిగో నీవు నేను ఏకమై ఉన్నామని లోకం తెలుసుకునేలాగున వీళ్ళు ఏకమై ఉంటకు ఒకరినొకరు ప్రేమించి గౌరవించుకుని కృపను దయచేయమని ప్రార్థించిన తండ్రి అయిన దేవుడు కుమారుని చేయి తిరిగి పట్టుకుని సమాధి నుండి బయటకు లేపి ఉన్నాడని దేవుని యొక్క త్రియక నామమున మనం విశ్వసిస్తూ నమ్ముచూ ఉన్నాం. దయచేసి అందరం జ్ఞాపకం చేసుకుందాం. నేను ప్రభువు లేచి ఉన్నాడు అన్న మాట నేను చెప్పగానే అవును నిజముగా లేచి ఉన్నాడని మనం వీక్షిస్తున్న మనం అందరం కలిసి చెప్పాలని నేను మనవి చేస్తుంటున్నాను.
ప్రభువు లేచి ఉన్నాడు. ప్రభువు లేచి ఉన్నాడు. ప్రభువు లేచి ఉన్నాడు. The main principles of Christian faith. క్రైస్తవ విశ్వాసమునకు 3 పునాది రాళ్ళు. మొదటిది పాప క్షమాపణ, రెండవది శరీర పునరుత్థానం, మూడవది నిత్య జీవం. These are called as the main principles of Christian faith. దీని మీద 2025 సంవత్సరాలు దేవుని యొక్క పరిశుద్ధ పరిచర్య కొనసాగించబడి ఉన్నది. Number 1, forgiveness of sins. పాప క్షమాపణ. పాప క్షమాపణ అనేది ఇట్ ఇస్ ద ప్రెరోగేటివ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క సొత్తు, దేవుడే. పునరుత్థానం వలన దేవుడు మానవునితో ఈ అధికారాన్ని పంచుకున్నాడు. పాప క్షమాపణ వలన మానవునికి దేవునికి ఉన్నటువంటి సంబంధం సరిదిద్దబడి, శరీర పునరుత్థానం ద్వారా ఆయన ఉండు చోటు మనం ఉండులాగిన సమరూపం గల వారిగా మార్చబడి, ఆయనతో పరిశుద్ధతో నిరంతరం నిలిచి ఉండేది ఇదిగో ఇవి యొక్క నిత్య జీవం. శుద్ధి చేయబడి, జస్టిఫై చేయబడి, పరిశుద్ధీకరించబడి, మహిమపరచబడి, ఆయన సమరూపం గల వారిగా మార్చబడి, ఆయన ఉండు చోట్ల మనమును ఉండులాగున్నా. ఆయన ఎంతగానో మనల్ని ప్రేమించి ఉన్నాడు కనుక తన కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు బలియాగముగా అర్పించి మనకు నిత్య జీవము, పరిశుద్ధమైన నిత్య జీవం. నిత్య జీవం అనగా టైమ్ అండ్ స్పేస్. The quality and the quantity. The quality is holiness. The quantity is eternal life. ప్రియమైన దేవునిలారా, క్రిస్మస్ పండుగలో we have celebrated the humiliation of God becoming human. ఏ రీతిగా ఆయన తను రిక్తునిగా చేసుకున్నట వలన అవమానపరచబడి, అది ఎంచబడగలిగినటువంటి భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ దేవుని యొక్క చిత్తం నెరవేర్చడానికి మన మధ్యకు తను రిక్తులుగా చేసుకుని హౌ హీ హాజ్ హ్యూమిలియేటెడ్ అనేది మనం చూసాం. గుడ్ ఫ్రైడే తాను పొందినటువంటి అవమానం, ఆ హ్యూమిలియేషన్, బికమింగ్ వన్ విత్ అస్, మనతో మానవ మాధ్యమంలోనికి దిగి వచ్చి మానవ స్వరూపము దాల్చి పరిపూర్ణమైన మానవుడిగా ఉన్న ఆ యొక్క లోతైనటువంటి హ్యూమిలియేషన్, తాను రిక్తులుగా చేసుకుంటూ వల్ల తను పొందిన అవమానాన్ని, భారాన్ని మనం చూసాం. పునరుత్థానములో we are looking at a triumphant God. క్రిస్మస్ నందు మన యొద్దకు వచ్చిన దేవుడైతే పునరుత్థానంలో మనలోనికి వచ్చిన దేవుడు. గాడ్ విత్ us becoming God in us. మనకు తోడైన దేవుడు, మనలోనికి సమకూర్చబడిన దేవుడు. Now no more God with us, it is God in us. What is the purpose of his coming? ఇక్కడ ఒక 6-7 రెఫరెన్సెస్ మనం చదువుకోవాల్సిన పరిస్థితి ఉంది. The purpose of coming is nothing but victory over death. నిన్నటి రోజున శనివారం మనం సైలెంట్ సాటర్డే కాదని మనం ధ్యానించుకున్నాం. నిజమే, ఇట్స్ నాట్ ఎ సైలెంట్ సాటర్డే. ప్రభు పాతాళంలో దిగి వెళ్ళి లేఖనముల ప్రకారం ప్రతి ఒక్క లేఖనము నెరవేర్చబడి మరణంపై విజయమును కలగ చేయబడిన దేవుని యొక్క రక్షణ కార్యాన్ని ఆదాము మొదలు పెట్టుకుని క్రీస్తు పునరుత్థానం కనుక తన మట్టుకు ఉన్నటువంటి మరణించిన శరణను పట్టుకుని వారికి బోధించి, వారికి తన కృపాశ్వర్యమును బట్టి తన చేతిలో తీసుకుని తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని సింహాసనసీనుడై సమస్తము తన ఆధీనంలో స్వాధీనపరుచుకున్న విధానాన్ని మనం శనివారం రోజు జ్ఞాపకం చేసుకున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, the very purpose of Jesus is victory over death, and it gives us our own expectation and hope. ఈ యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము, నేను తిరిగి లేస్తాను, ఈ జీవిత ప్రయాణం ఇది అంతము కాదు, శరీర సంబంధమైన మరణం అంతము కాదు, ఒక నూతన జీవిత ప్రారంభం. there is a life even after my death అనే ఒక సత్యాన్ని దేవుడు మనకు నిరీక్షణాస్పదముగా కలుగచేసి ఉన్నాడని ప్రభు మన పునరుత్థానంతో నేర్పిస్తున్నాడని మీకు తెలియజేస్తున్నాను. నిజమే, వీఆర్ గివెన్, నంబర్ 1, వీఆర్ గివెన్ hope of resurrection by the very determination
నిశ్చత కలిగి చేసే ఏంటంటే నా పాపములు ఇప్పుడు పాపములు క్షమించబడి నేను గతించిన కాలములో చేసిన దోషము తీసివేయబడి రాబోయే కాలంలో దేవుడు మనకు నిరీక్షణ కలగచేసి ప్రస్తుతంలో నీ పాపమును జయించుటకు పాప క్షమాపణ కృప ద్వారా ఆయన నిన్ను క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడని ఒక నిరీక్షణాస్పదమైన ఈ కార్యమే ఈ యొక్క పునరుత్థానమని నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. నిజమే దేవుని బిడ్డలారా, ద గిల్ట్ ఆఫ్ ద పాస్ట్ ఈస్ బీయింగ్ రిమూవ్డ్ అండ్ ఈస్ రెడీలీ through his blood is helping in the present context and giving us hope of resurrection in the future. 1 కొరింథీ 15వ అధ్యాయం 54 నుంచి 57 మట్టుకు మనం గమనించినట్లయితే 1 కొరింథీ 15వ అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 54వ వచనం నుంచి చూద్దాం. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, మత్స్యమైనది అమత్యమును ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. విజయమియందు మరణము మృంగివేయబడనని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపములకున్న బలము ధర్మశాస్త్రము. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయటకు రాలేదు, కానీ ధర్మశాస్త్రము ఉన్న బలియాగమును తానే అర్పించుకుని గొర్రెకు బలుగా లేదా జంతువులకు బదులుగా తనను అర్పించుకొని బలిపీఠము బదులుగా సిలువ అనే ఒక ఆల్టర్ను మనకు, సిలువ కార్యం అనే ఆల్టర్ను మనకి ఇచ్చి ఆ బలియాగమును, ద రిచువల్స్ ఆఫ్ ద టెంపుల్ హావ్ బీన్ రిమూవ్డ్ అండ్ ద పవర్ ఆఫ్ ద డెత్ ఇస్ బీయింగ్ డిఫీటెడ్. చాలా మనకు సిలువ సమాధి అంటే భయం, మరణం. మరణానికి భయం లేని వారెవడు? ఒక ఆమె 103 సంవత్సరాలు ఉన్న ఆమె దగ్గరికి పోయి, అమ్మా నమస్కారం, బాగున్నావా అంటే, ఇంకొక సంవత్సరం బతుకుతున్నాయ్యా అన్నది ఒకసారి. ఐ రిమెంబర్. ఇంకొక సంవత్సరం దేవుడు బతికిస్తాడు. 103 సంవత్సరం తర్వాత అంటుంది ఆ మాట. మరణము గురించినటువంటి భయం లేని వాడు ఎవడు లోకంలో? కానీ అభయాన్ని కలగ చేసింది ఈ పునరుత్థానం అని ప్రభువు జ్ఞాపకం చూడు. విజయము నన్ను మరణము మృంగివేయబడమే ఈ పునరుత్థానం యొక్క వైనమని జ్ఞాపకం చేస్తుంటాం. 2 కొరింథీ 4వ అధ్యాయం 14. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ హోల్ రిజరక్షన్ అనేది జ్ఞాపకం చేసుకుంటున్నాం. పర్పస్ ఈస్ ద హోల్ ద పవర్ ఆఫ్ ద డెత్ ఈస్ బీయింగ్ స్వాలోడ్. అంటే మరణము యొక్క అంటే ఆ యొక్క భయమును ఎంప్టీ చేయబడింది. రెండవది, పునరుత్థానము బై ద వర్చ్యూ ఆఫ్ ది రిజరక్షన్ బిలీవర్స్ ఆర్ యునైటెడ్ విత్ క్రైస్ట్. యేసుతో కూడా ఐక్యపరచబడి పునరుత్థానము వలన ఆయన శరీర రక్తమును పుచ్చుకోవడం వలన, ఆయన జీవాహారముగా ఆయన శరీరమును పుచ్చుకొని ఇది ఆయన రక్తము ఆ పాత్రను త్రాగటం వలన నీలోనికి నీవు ఆయనను సమస్తం, ఈవెన్ ఇన్ మైండ్, ఇన్ నేచర్, ఇన్ సోల్, యు హావ్ బీన్ యునైటెడ్ పర్మనెంట్లీ. ఒకవేళ పునరుత్థానం లేకపోయి ఉంటే, ఈ ప్రభురాత్రి భోజనం ఉండకపోయి ఉంటే, ఈ ఎక్స్చేంజ్మెంట్ అంటే దేవునికి మానవునికి ఉన్న ఎడపాటు ఈ రీతిగానే కొనసాగించబడి ఉండేదేమో. అక్కడ ఆయన, నేను ఇక్కడ నేను. కానీ ఇప్పుడు అక్కడున్న ఆయన, ఇక్కడ ఉన్న దేవుడు, నాలోనికి వచ్చిన దేవుడు. Therefore, resurrection is the sign of uniting with God the Father, God the Son, and God the Holy Spirit. ఏమంటాడు అక్కడ తెలుసా? విశ్వసించి దీని గనుక మాట్లాడుతుని అని వ్రాయబడిన ప్రకారం అటు విశ్వాసంతో కూడిన ఆత్మగల వారమై ప్రభు అయిన యేసును లేపిన వాడు యేసుతో మమ్మును కూడా లేపి వీరితో కూడా తన ఎదుట నిలువబెట్టెను. వీరితో కూడా తన ఎదుట నిలువబెట్టెను. ఈవెన్ హీ బ్రాట్ మీ, రైజ్ మీ అప్. పునరుత్థానాన్ని యేసుతో సహా లేపి నిలువబెట్టెను. Because I believe that Jesus has risen. Not only he is risen, సమాధులు తెరవబడ్డాయి, పరిశుద్ధులు చెరగా తీసుకోబడి ఉన్నారు, ప్రభు యొక్క సన్నిధానంలో చేర్చబడి ఉన్నారు. ఎప్పటి నుంచి చెరపట్టబడి ఉన్నారు? చెర. And they have been liberated right from the death of కయీన్ నుంచి అక్కడికి వెళ్ళి మొదలు పెడితే ఇప్పటి వరకు
చెరను చెరగా పట్టుకొని విడుదల పొందిన వైనం, ఐక్యపరచబడి. అందుకే నిన్న రాత్రి మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మన యొక్క ఈ శనివారం గురించి జ్ఞాపకం చేసుకునేటప్పుడు జ్ఞాపకం చేశాను నేను. హెబ్రీయులకు రాసిన పత్రిక, వీరు వేచి ఉన్నవారు, వారు వారి ముందు ఉన్నటువంటి గురిని చేరుటకు వారు వేచి విశ్వాసంతో బ్రతికిన కాలమంతా దేవునితో బతికిన వారు వీరంతా. వీరు చక్కని మనం విశ్వసించితిని గనక మాట్లాడుతున్నాం. ప్రభు లేపిన ప్రకారం అటు విశ్వాసంతో ఆత్మగల వారు ప్రభు అయిన యేసుక్రీస్తు మేము కూడా లేపబడతాం. వాట్ ఎ గ్రేట్ యునైటెడ్ ఫెయిత్ ఇన్ గాడ్. రోమా 6:8 we also will live with him. లేపబడడం కాదు, ఆయనతో కూడా సహజీవనం చేస్తాం. మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోయి మరణమునకు ఇక ఆయనపై అది ప్రభుత్వం లేదని ఎరిగి, చక్కని మాట కదా, మనము క్రీస్తుతో కూడా చనిపోయి చిన్న ఎడల, మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడని మరణమునకు ఇక అతనిపై ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించుచున్నాము. హల్లెలూయా. There is not going to be the rule and the government of death over anybody. ఆయన మీదే కాదు సుమి. లేచి ఉన్నాడు, ఇంక మరి ఎన్నడూ చనిపోడు. ఆయన విశ్వాసం ఉంచిన వాడు మరణించి తిరిగి లేచి మరి ఇంకెన్నడూ చనిపోడు. వాట్ ఎ వండర్ఫుల్ ప్రామిస్. అతని మీద ఇక మరణం యొక్క ప్రభుత్వం లేదు, అధికారం లేదు. ఆయనతో కూడా జీవించుదన్నట్టు ఒక గొప్ప రీక్షణ మనకు పునరుత్థానం వల్ల కలుగ చేయబడినది. ఇంకొక సాదృశ్యం ఇక్కడ ఏంటంటే చూడండి, యోబు గురించి కూడా చెప్తాడు. అంటే ఇట్ కన్ఫర్మ్స్ ద ట్రూత్ ఆఫ్ ది స్క్రిప్చర్స్. ఇన్ని రోజులు ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడల్లా లేఖనంలో నెరవేరు గురించి చూసుకున్నాం. యోబు మాట్లాడతాడు. యోబు గ్రంథం తర్వాత చూడండి, యోబు గ్రంథం 19:25 చక్కగా చెప్తాడు. అక్కడ ఒక్కసారి చూడండి, యోబు గ్రంథం 19 కీర్తనలకు ముందు చూడండి. యోబు, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిల్చుననియు నేను ఎరుగుదును. తర్వాత ఆయన భూమి మీద యోబు చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిల్చుంటాడు. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. దిస్ ఈస్ అంటే ఈ రోజున పునరుత్థానమందు ఇది ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది. కీర్తన గ్రంథం 16వ కీర్తన మనం చూసాం. ఆయన ఎముకలు విరగబట్టకపోవడం, ఆయన బట్టలు పంచుకోవడం అక్కడ ప్రవచించబడినట్టుగా మనం చూస్తాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 10-12 వచనాలలో ద సఫరింగ్ క్రైస్ట్ మనం చూస్తాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 38వ వచనంలో ఆ యొక్క నెరవేర్పు చూస్తాం మనం. నిజమే దేవుని బిడ్డలారా, లూకా కానివ్వండి, కొరింథీయులు కానివ్వండి, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంది అంటే యేసును కూర్చిన ప్రతి లేఖనము పొల్లు పోకుండా నెరవేర్చిన యొక్క పరిపూర్ణత యొక్క ప్రతిరూపమే పునరుత్థానము. The victory of Jesus on the cross is nothing but the fulfillment of the prophecies of Jesus Christ said in the Bible. దాని యొక్క పరిపూర్ణతని పునరుత్థానము. రిజరక్షన్ అనేది ఎందుకు జరిగిందంటే చెప్పబడిన సువార్త, ప్రకటించబడుతున్న సువార్త సత్యమని, నిజమైనదని. ఇట్ ఇస్ ట్రూత్. రిజరక్షన్ ఇస్ ద ప్రూఫ్ దట్ ద గాస్పెల్ ఇస్ ట్రూ. 1 కొరింథీ 15వ అధ్యాయం 14వ వచనం నుంచి చూద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం. మరియు క్రీస్తు లేపబడని ఎడల
మేము చేయుచున్న ప్రకటన అనగా సువార్త వ్యర్థమే, మీ విశ్వాసం వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గూర్చిన సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులలో లేపబడిన యెడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేము దేవుని విషయమై అబద్ధము సాక్షులు కనుక సువార్త ఈస్ గోయింగ్ టు బి ఎ లై. That means the resurrection of Jesus is the true and the truth of the gospel. నేను చెప్తున్న సువార్త, ఆయన లేచి ఉన్నాడని చెప్తున్న సువార్త. ఆయన లేచి ఉండకపోతే మేము చెప్పేది అబద్ధమయ్యా, అది అబద్ధ సాక్ష్యము. మీ విశ్వాసం వ్యర్థమే, మా సాక్ష్యం వ్యర్థమే. 16వ వచనం, మృతులు లేపబడిన క్రీస్తు కూడా లేపబడలేదు, క్రీస్తు లేపబడిన మీ విశ్వాసము మా విశ్వాసం వ్యర్థమే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. దట్ మీన్స్ పునరుత్థానం లేకపోయి ఉంటే ఈ శుద్ధీకరణ జరిగి ఉండేది కాదు. నీవు మరణ పాపం నిమిత్తమై చనిపోయి తిరిగి పునరుత్థానం చేస్తూ సహా లేపబడి ఉన్నావన్న ఆ బాప్తిస్మం సాదృశ్యం వ్యర్థం. The resurrection is a sign of a sort of baptism. పాపం నిమిత్తమై చనిపోయి తిరిగి పునరుత్థానం చేస్తూ సహా లేపబడినటువంటి దానికి నిదర్శనం. Yes, the resurrection is the proof that the gospel is true and truth. Once again, the resurrection is proving that Jesus is the Son of God. స్వార్థనే సత్యం కాదు, జీసస్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మృతులలో నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుగాను ప్రభావముతో నిరూపింపబడెను. హల్లెలూయా. బికాస్ ఆఫ్ ది రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో, మృతులలో నుండి పునరుత్థానమైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుని గాను ప్రభావముతో నిరూపింపబడెను. The purpose of the whole resurrection is to prove that Jesus is the Son of God, to prove that all the prophecies of Jesus are fulfilled in the Old Testament, and nothing but the resurrection is the fulfillment. అనగా ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పుగా అక్కడ మనకు చూపబడుతూ ఉంది. అక్కడ మాట్లాడాడు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 33వ వచనం, ఈ పునరుత్థానం అనేది it makes the way for the gift of the Holy Spirit. I'm systematically coming one by one, just remember. నా పునరుత్థానం లేకపోయి ఉంటే పరిశుద్ధాత్మని కృపావరం వచ్చి ఉండేది కాదు. The resurrection paves the way for the gift of the Holy Spirit. అనగా ఈ పరిశుద్ధాత్మని కృపావరణకు అది మార్గము సరళము చేయబడినది చేసింది. The very resurrection has made the way clear for the gift of the Holy Spirit. చూడండి అపొస్తలుల కార్యములు 2:33, కాగా ఆయన దేవుని కుడి పార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరును చూచుచును వినుచున్న దానిని మీపై కుమ్మరించి ఉన్నాడు. వాగ్దానము చేయబడిన ఆత్మ మీపై కుమ్మరించి ఉన్నాడు. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు చూచుచును వినుచున్న దానిని అనగా వాగ్దానము చేయబడిన ఆత్మను మీపై కుమ్మరించున్నారు. మీరు నా ఆజ్ఞలు గైకొని వెళ్ళ మీరు నన్ను ప్రేమించుతున్నారు, నా తండ్రిని ప్రేమించున్నారు, నా తండ్రిని ప్రేమిస్తున్నారు కనుక మీరు నన్ను ప్రేమించుతున్నారు. కనుక మీకు వేరొక ఆత్మ అనగా ఆత్మస్వరూపైన ఆత్మను మీకు కలుగు చేస్తాను. ఆయన వచ్చినప్పుడు మీ పాపం మిమ్మల్ని ఒప్పింపచేసి దేవుని నీతిని గుర్చి, దేవుని రాజ్యమును గుర్చి, దేవుని తీర్పు గుర్చి మీకు బోధించి సర్వసత్యములోనికి నడిపించి నేను ఏ సంగతులను మీకు బోధించుతునో వాటిని తీసుకొని మీకు బోధించును. కనుక సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. The resurrection has paved the way for the gift of the Holy Spirit. Hallelujah. కొన్ని చెప్పాను అట్లా, దాదాపుగా ఇంకొక 7-8 కూడా చెప్పుకోవచ్చు మనం. దట్ మీన్స్ పునరుత్థానం అనేది మానవుడిని దేవునితో ఐక్యపరిచి సమీపుడైన దేవుడు మనలోనికి వచ్చిన దేవుడిగా పునరుత్థాన అనుభవము ద్వారా
ఐక్యపరచబడి పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యమనగా బోధింపబడుచున్న సువార్త, ఆయన తిరిగి లేచి ఉన్నాడన్న సువార్త సత్యమని, పునరుత్థానం లేకపోయి ఉంటే ఈ సువార్త వ్యర్థమని, ఈ పునరుత్థానం వలన ఆయన లేచి ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు, మనలోనికి వచ్చాడు, ఇదిగో యుగాంతరం మటుకు నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పబడిన వాక్యం సత్యమని బోధిస్తూ మన హృదయములలో ఆయన సమీపుడుగా, వారి ప్రకటన వ్యర్థము కాకుండా, వారి విశ్వాసం వ్యర్థం కాకుండా, సజీవుడైన దేవుడు నిజమైన దేవుడిగా లోకమునకు తను తాను కనపరుచుకున్నదే ద వెరీ పర్పస్ ఆఫ్ ద రిజరక్షన్. సో మొదటిది చెప్పింది ఏంటిది? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. ఒకటి పాపక్షమాపణ, శరీర పునరుత్థానం, నిత్యజీవం. ద పర్పస్ ఈస్ దేవుని కుమారుడని అనగా ప్రవచనంలో నెరవేర్పు, ధర్మశాస్త్రం యొక్క నెరవేర్పునకు సూచనగా ఆయన మనకు సమీపుడై ఉండి మనలోనికి వచ్చిన దేవుడు. ద వెరీ పర్పస్ ఈస్ ద రెవల్యూషన్ అండ్ ద రియాలిటీ దట్ జీసస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్. మూడవది ద మెథడ్ ఆఫ్ ద రిజరక్షన్. వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ద రిజరక్షన్ అని అర్థం కావాలి కదా మనకు. వాట్ ఈస్ ద మెథడ్ ఆఫ్ ద రిజరక్షన్? కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 36వ వచనం నుంచి ప్రారంభం చేద్దాం. కింద ఉంటుంది, ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితే గాని బ్రతికింపబడదు కదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు, కానీ పుట్టబోవు శరీరము విత్తుటలేదు. వన్ ఆఫ్ ది సీక్రెట్స్ అండ్ ద రియాలిటీ అండ్ ద ట్రూత్ ఈస్, నువ్వు విత్తుచున్నప్పుడు విత్తనమే విత్తున్నావు, కానీ దానిలో నుంచి వచ్చే దాన్ని విత్తుతలేవు. దాన్ని కలుగ చేసింది దేవుడే. పునరుత్థానములో 3 సత్యాలు. ఒకటి మొదట విత్తనం చచ్చిపోతే తప్ప పునరుత్థానం సరగదు. నీవు నీ జీవితంలో నీ అందు నీవు ఆధ్యాత్మిక మరణం జరగాలి, అనగా స్పిరిచువల్ డెత్, దేవుని నుంచి వేరు చేయబడిన డెత్ ను తప్పించుకోబడాలి. ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ డెత్, ఇట్ ఈస్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఇటర్నల్ డెత్. నేను చెప్పాను 3 మరణాలు. ఒకటి ఫిజికల్ డెత్, ఒకటి స్పిరిచువల్ డెత్, ఇంకోటి ఇటర్నల్ డెత్. ఫిజికల్ డెత్ అంటే మన బాడీ ఆగిపోవడం, జీవక్రియ ఆగిపోవడం. స్పిరిచువల్ డెత్ పాపమును బట్టి, మీరు ఇంకా నువ్వు పాపంతో చచ్చిన వారు అయి ఉండగా అంటాడు. ఇటర్నల్ డెత్, నీవు నరకాగ్నికి అప్పగించబడడం. ఇక్కడ ఈ ఈ విత్తనం మొదటిది, అది చావాల. రెండోది, ఆ పొట్టు, దాని చుట్టూ ఉన్న పొట్టు పగలాల, అనగా ఈ భూలోక సంబంధమైనది విడిచిపెట్టబడాలి. రెండవది, నిన్ను నువ్వు తగ్గించుకొని, విత్తనం ఏదైతే విత్తనం ఏదైతే విత్తువాన్ని చూడగా గోధుమ గింజను సరే, ఏదైనా సరే, అదేనా అయితే దేవుడే ఆ చిత్త ప్రకారం విత్తన దాని శరీరం ఇచ్చిన, మరియు ప్రతి విత్తనము దాని శరీరము ఇచ్చుచున్నాడు. మాంసం అంతా ఒక రకమైనది కాదు, రకరకాలైన మాంసం. జింక మాంసం వేరు, కోడి మాంసం వేరు, మేక మాంసం వేరు. దానికి ఇచ్చింది దేవుడు. ఎవ్రీ టైమ్ గాడ్ ఇన్ రిజరక్షన్ గివ్స్ యూ హిస్ బాడీ. ఆయన ఇచ్చే శరీరం వేరు. అందుకే నానా కృపావరాలు, అందుకే నానా విధములైనటువంటి దీవెనలు. దే మే నాట్ బి వన్, దే మే నాట్ బి ది సేమ్. కనుక పునరుత్థానం ద్వారా మహిమ శరీరం అనేది దేవుని యొక్క కృపావరం. అది దేవుని యొక్క కృప. మహిమ శరీరం పొందడం అనేది దేవుని ద్వారా నీకు ఇవ్వబడుతున్న ఈవి. అది కనుక దేవుని బిడ్డలారా చక్కగా చెప్తుంది చూడు, ఓ అవివేకి, నువ్వు విత్తిన విత్తనము చచ్చితే గానీ అది బ్రతికింపబడదు. వీ హ్యావ్ టు డై ఫర్ అవర్ హ్యూమన్ నేచర్. శరీర సంబంధమైన లోకతత్వానికి చచ్చిపోతే తప్ప పునరుత్థాన అనుభవం, రూపాంతర అనుభవం రాదు. ఒకరు నూతనముగా జన్మించకపోతే ఆ నూతనముగా జన్మించే శరీరాన్ని అంటే ఆత్మశరీరంగా మార్చేది దేవుడే. ద వెరీ మెథడ్ ఆఫ్ రిజరక్షన్ ఈస్ యూ హ్యావ్ టు డై ఫస్ట్. లేపబడాలి అంటే మనం చచ్చిపోవాలి మొదట. పాత స్వభావమునకు
దేవునికి విరుద్ధమైన స్వభావం చచ్చిపోతే తప్ప అది ఆత్మీయమైన శరీరంతో లేపబడదు. ఇక్కడ వర్డ్ యూజ్ పడింది, రూపాంతర అనుభవం, మార్పు చెందిన రూపము, ద వెరీ మెథడ్. ఎప్పుడైతే ఈ రూపాంతరం జరుగుతుందో చచ్చిపోతుందో, ద వెరీ నేచర్ ఆఫ్ ద సీడ్, దాని రూపము, రుచి, కలర్ ఏది మారదు. జెనెటిక్స్ ఇస్ సేమ్. తిరిగి లేచినప్పుడు ఆ నూతన శరీరము దేవునిది బిడ్డలారా. అందుకే నా ఇంట తండ్రి ఇంట అనేక నివాసాలు, నేను ఉండు చోటున మీరు ఉండు, నేను మరల వచ్చి మేము తీసుకుని వెళ్ళేదను. నిరీక్షణ కలిగి ఉండండి. పేతురు రాసిన పత్రిక, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్రమైన బుద్ధి గల వారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. కాబట్టి మీ మనసును నడుము కట్టుకొని నిబ్రమైన బుద్ధి గల వారు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండడి. హల్లెలూయా. దిస్ ఈస్ వాట్ ఈస్ సేయింగ్ హియర్. దేవుడే దానికి ఒక నూతన శరీరాన్ని, రూపాంతరం చెందిన ఆధ్యాత్మిక శరీరాన్ని ఇచ్చాడు. ఆయన పొందాడు కూడా అదే. ఇప్పుడు నేను చెప్పుకున్నాం ఏంటంటే, ఆయన అందులోకి వెళ్ళి బయటకు వచ్చాడు. తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తాను, తండ్రికి అప్పగించాడు. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే దేవుడు. నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అంటాడు కదా. కనుక ఆయన మరి అంటే నిన్నెంతకి ఇది పాతాలకు పోయింది కదా, వాళ్ళకి ప్రకటించాడు కదా, చెరగా పట్టుకున్నాడు కదా. ఒక భక్తులు ఏమంటాడంటే, ఆయన పూసిన సుగంధ ద్రవ్యాలన్నీ అట్లనే ఉన్నాయి కనుక అందులోకి బట్టి బాడీ మాత్రం బయటకు వచ్చేసింది, ఆత్మస్వరూపంగా మాత్రం అది అట్లనే ఉందండి. కానీ బైబిల్ చక్కగా చెప్తుంది, ఆయన బట్టలు, నార బట్టలు చుట్టబడి ఒక పక్కకు పెట్టబడ్డాయి, మూలకు పెట్టబడ్డాయి. It has come out. రూపాంతరం చెందిన ఆ స్వభావం అనేది అది దేవుని వల్లనే ఇవ్వబడింది. Therefore the method is like dying and rising. ఆ చిన్న ములుక ఉంటే చాలట. ఆ ములుక కొనాక ములుకుంటే నీళ్ళ వాసన తగలగానే అక్కడికి వెళ్ళి మొదలవుతుంది. విశ్వాస్యతలో క్రీస్తు యేసు యందు నీవు నూతన సృష్టిగా చేయబడి తిరిగి నూతన జన్మ అనుభవముతో, ఒకడు నూతనంగా జన్మించకపోతే అనగా వాక్యానుసారమైన జన్మ, ఆత్మానుసారమైన జన్మ జరగకపోతే నీలో నూతన స్వభావం, పునరుత్థానపు మహిమ శరీరం రాదు. ద మెథడ్. 4వ భాగం ఈజ్ నౌ ద డాక్ట్రిన్ ఆఫ్ ద రిజరక్షన్. నిన్న కొన్ని కొత్త జ్ఞాపకం చేశాను. ఈ సిద్ధాంతం ఏంటి? 2 ప్రాముఖ్యమైనటువంటి పునరుత్థానపు అనుభవం. మొదటిది ఆధ్యాత్మిక పునరుత్థానం, రెండవది శరీర పునరుత్థానం. ఈ ఆధ్యాత్మికమైన పునరుత్థానం బ్రతికి ఉండగానే ఈ లోకములో నీకు కలుగు చేయనటువంటి ఒక ఆధ్యాత్మిక, ఇట్ ఈస్ ఈ దేవుని యొక్క మహిమమైనటువంటి పోలికలోనికి మార్చబడడం బ్రతికి ఉండగానే. ఏమంటాడు చూడండి, 2 కొరింథీ 3వ అధ్యాయం 18వ వచనం. అనగా మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిబింబ చేయుచు, మహిమను లేదా అధిక మహిమను పొందుచున్నాము. ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగా మార్చబడుచున్నాము. By the Spirit of the Lord, you are being brought into the realm. మసకదనగా మనం ముందు మాస్ తీసివేసి అద్దం ముందు నీ ముఖమును నువ్వు చూసుకుంటే ఏ రీతిగా నీ స్పష్టంగా చూసుకోగలుగుతావో ఆ పోలికలోనికి, క్రీస్తులోనికి మార్చబడమే. బ్రతికి ఉండగానే ఆయన సమరూపము గల వారిగా నీ శరీరము రూపాంతరము చెందబడినటువంటి అది ఒక నూతన జన్మ అనుభవం. తులసి 3:10. ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని పుట్టించిన వాని పోలిక చొప్పున నవీన స్వభావమును ధరించుకున్నటయే ఈ నూతన జన్మ అనుభవం.
ఆధ్యాత్మిక పునరుత్థానం అనగా బ్రతికి ఉండగానే పరిశుద్ధీకరించబడి దేవుని సమరూపము గల వారిగా మార్చబడి పాప క్షమాపణ ద్వారా నూతన సృష్టిగా చేయబడిన నవీన స్వభావం ధరించుకోవడం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీ మనస్సును నూతన పరచుకోవటం వలన మీరు రూపాంతరము పొందుడి. హల్లెలూయా. ద చేంజ్ ఆఫ్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్, రిపెంటెన్స్ వలన నీవు ఒక నూతన స్వభావంలోనికి రూపాంతరం పొంది బ్రతికి ఉండగానే ఈ మారు మనసు పాప క్షమాపణ ద్వారా ఒక నూతన సృష్టిగా చేయబడి, ఎవడైనా నువ్వు క్రీస్తు యేసులో ఉన్న ఎడల వాడు ఒక నూతన సృష్టి. దట్ మీన్స్ బ్రతికి ఉండగానే ఈ రూపాంతర అనుభవం వలన నువ్వు పరిశుద్ధీకరించబడి పరిశుద్ధునిగా తీర్పు పొంది ప్రభువునందు నిద్రించినప్పుడు శరీర పునరుత్థానంలో పాలుభాగస్వామి అవుతావు. కనుక ఆధ్యాత్మిక పునరుత్థానం అనేది బ్రతికి ఉండగానే జరుగుతుంది. రెండవ పునరుత్థానం శరీర పునరుత్థానం. ఈ శరీర పునరుత్థానంలో 2 భాగాలు. మళ్ళీ మంచి గుర్తుపెట్టుకోండి, డోంట్ గెట్ కన్ఫ్యూజ్. పునరుత్థానము 2 భాగాలు. ఒకటి ఆధ్యాత్మిక పునరుత్థానం బ్రతికి ఉండగానే, రెండవది శరీర పునరుత్థానం. శరీర పునరుత్థానంలో 2 భాగాలు. మొదటిది రిజరక్షన్ ఆఫ్ ది రైచియస్ పీపుల్ అనగా పరిశుద్ధుల యొక్క పునరుత్థానం. మధ్యాకాశము దిగి వచ్చి, మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి తెస్సలోనికయ 4వ అధ్యాయం 16వ వచనం, ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు వచ్చును, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. వీరు బ్రతికి ఉండగానే పాప క్షమాపణ ద్వారా వాడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వాడై వాక్యానుసారమైన జన్మ వలన మొదట చచ్చిన వాడై తన కొరకు తను చచ్చిన వాడై క్రీస్తు సహా లేపబడిన నూతన అనుభవం పొందిన వాడు మానవ మనసు పాప క్షమాపణ ద్వారా పరిశుద్ధీకరించేవాడు మొదట లేస్తాడు. దిస్ ఈస్ ద సెకండ్ అనగా శరీర పునరుత్థానంలో మొదటి రిజరక్షన్. తర్వాత వచ్చే 1000 ఏళ్ల పరిపాలన. ప్రభు దిగొస్తాడు, మధ్యాకాశం దిగొస్తాడు, బుర్ర నూతుంది, ప్రభు వస్తాడు, సమాధులు తెరవబడతాయి, పరిశుద్ధులు లేపబడతారు, క్షణికపాటులు రెప్పపాటులో రూపాంతర అనుభవంతో వారు బయటకు వస్తారు. ఒకసారి ఆరాధన సమాధుల పక్కన పెట్టారు, సమాధులను పక్కన పెట్టి పాట పాడుతున్నారు మనలందరూ, లేచెను 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 అని. నాకు పెద్ద అనుమానం వచ్చింది ఒకసారి, నిజంగా జరిగింది, వాక్యంలో చెప్పాను. లేచెను సమాధానం పోయి పాడుతాడు, బుడుక్కు నిద్ర సమాధికి లేవడానికి లేచినానికి ఒక్కడని ఉంటాడా? వీళ్ళేమో పెట్టుకొని లేచెను. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఈ హోలీ ట్రినిటీ చర్చ్ ఉన్నది, బొల్లారం ఉంది. అది హోలీ కమ్యూనియన్, హోలీ అది మార్నింగ్ రిజిస్టర్ సర్వీస్ ఎక్కడ అంటే ఆ సమాధి పక్కనే అవుతుంది. అక్కడనే ఆర్డర్ పెడతారు, సమాధుల పక్కనే ఆర్డర్ ఉంటుంది. అక్కడికి ఇటు దిక్కు గుడి దిక్కు ముఖం పెట్టుకొని ప్రార్థన చేస్తుంటారు. ఇంతకు ముందు కూడా చాలా సార్లు మార్నింగ్ సన్ రైజ్ సర్వీస్ కూడా ఇస్తున్న రోజున సమాధులు జరుగుతుంటాయి. లేచను నిజంగా లేచిండానికి ఎవరన్నా అక్కడికి వెళ్ళి ఒక్కడుండరాడు. వట్టిదే పాడుడు వేరు, నిజంగా లేచుడు వేరు. నిజమే దేవుని బిడ్డలారా, మధ్యాకాశమునకు ప్రధాన దూత దిగి వచ్చి ఆయన బూరనూదగా సమాధులు తెరవ క్షణికపాటుల్లో రూపాంతరం. వీరెవరో తెలుసా? బ్రతికుండగానే మారు మనసు పాప శోకం ద్వారా నూతన సృష్టిగా చేయబడి నూతన స్వభావముతో ఉన్నవారు. ఇదిగో ఆ విత్తనానికి కావాల్సినటువంటి ఆ వాసన ఏదైతే ఉందో, ఆ విత్తన మొలక ఏదైతే ఉందో, ఆ మొలకనే విశ్వాస జీవితం, క్రీస్తు యందు నాటబడిన క్రైస్తవ విశ్వాస జీవితం. ఆ దానికి పునరుత్థానం అనే దేవుని యొక్క వాసన తగలగానే తిరిగి లేస్తాం. కంచు రెప్పపాటుల్లో నీవు రూపాంతర అనుభవంలోనికి వస్తావు. ఇది మొదటి పునరుత్థానం. 1000 ఏండ్ల పరిపాలన తర్వాత అప్పుడు
ఆది నుండి ఆదామును మొదలు పెట్టుకొని క్రీస్తు మట్టుకు దూషింపబడి దేవుని నామమును దూషించిన వారందరూ, ఎక్కడైతే షియోల్లో ఉన్నటువంటి ఇంకొక దాంట్లో అనగా వేరు చేయబడి పడవై త్రోయబడినటువంటి ఈ దేవదూతలు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా ఉన్న వారందరూ ఈ రెండవ పునరుత్థానం అనగా శరీర పునరుత్థానంలో మొదట పరిశుద్ధులు, ఆయనకు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత ఈ 1000 ఏళ్ల పరిపాలనలో పతనమైన వారు కూడా ఉంటారు. వారు కూడా ఈ 1000 ఏళ్ల పాలనలో ప్రవక్తలు కానివ్వండి, అబ్రహాము కానివ్వండి, మోషే కాని వీళ్ళందరూ కూడా ప్రభు యొక్క రాజ్యంలో ఆయన రాజ్య పరిపాలనలో ఆయనతో కూడా ఉంటారు. తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత చూడండి యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనం. ఐదో అధ్యాయం 28. దీనికి ఆశ్చర్యపడి ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు బయటికి వచ్చెదరు. రెండవది శరీర పునరుత్థానంలో మొదటిది పరిశుద్ధులు, రెండవది కీడు చేసిన వారు అనగా దేవుని నామమును తృణీకరించిన వారు. This is the doctrine of resurrection. Next భాగం. What are the facts of the resurrection? పునరుత్థానం యొక్క గుర్తులు ఏంటివి? What are the facts of the resurrection? The facts of the resurrection మొదటిది చూడండి యోహాను సువార్త 10వ అధ్యాయం 18. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకును అధికారము కలదు, నా తండ్రి వలన ఈ ఆజ్ఞను పొంది ఉన్నాను. హల్లెలూయా. The facts of the resurrection is that he has given his own life, తన జీవితాన్ని తన ఆత్మను తన తండ్రి చేతులకు అప్పగించుకున్నాడు. స్టెఫెన్ అడిగిన ఒక ప్రశ్న, స్టెఫెన్ ఏమో ఆ ప్రాణమును తండ్రిని తీసుకోమన్నాడు, కానీ ఇక్కడ వాలంటరీగా యేసు ప్రభు తన ప్రాణాన్ని అప్పగించినాడు కనుక దాన్ని ఇచ్చుటకు తీసుకుంటకు అధికారం కలిగి ఉన్నది. కనుక పునరుత్థానం అనేది దేవుని అధికారం బట్టి జరిగింది. అందుకేమంటాడు మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో, నేను తండ్రి వలన భూలోకమందు సమస్తం అధికారం పొంది ఉన్నాను కనుక మీరు సర్వలోకంలోకి వెళ్ళి నేను మీకు బోధించిన సంగతులు వారికి బోధించమని చెప్తాడు. Yes. Number 1 is on authority. Number 2, దొర్లింపబడిన రాయి. దేవదూత దిగి వచ్చి రాయిని దొర్లించింది. There is a fact. ఆ రాయి దొర్లింపబడడం అనేది సత్యం. That is one of the proofs of the resurrection. ఏంటి ఈ రాయి దొర్లించబడడం? ఈ రాయి దొర్లించబడడం మాకు దేవాలయపు తెర నడిమికి చినగడం అనేది దాని సాదృశ్యం. ఏంటి అనగా ఈ దేవాలయపు తెర రెండు గదులు అన్నట్టు. మొదటి గదిలో వచ్చేమో యాజకులంతా ఉంటారు, రెండో గదిలో మందసం ఉంచబడుతుంది. అనగా దేవుని ప్రత్యక్షత. అక్కడ మేఘారుడు దిగి వస్తాడు అక్కడికి. అది ఏమడు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే అటోన్మెంట్ ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రధాన యాజకుడు మాత్రం లోపలికి పోతాడు. ఈ దేవాలయపు తెర నంబర్ 1 ఎండ్ ఆఫ్ ది టెంపుల్ రిచువల్స్. ఎండ్ ఆఫ్ ది టెంపుల్, రాయి దొర్లింపబడుట, ఎండ్ ఆఫ్ ది టెంపుల్ రిచువల్స్. మానవునికి దేవునిగా అడ్డు ఉన్నది తీసివేసి యేసుక్రీస్తే సమాధానకర్తగా మానవుని దేవుణ్ణి ఒక్క ప్లాట్ఫామ్ కు తీసుకొచ్చిన దానికి నిదర్శన. మానవ మాధ్యములోనికి దేవుడు దిగి వచ్చిన దానికి సత్యానికి రుజువు ఇది. ఇక బలియాగము లేదు, ఇక బలిపీఠము లేదు, రక్షణ బల్ల మాత్రమే మనకి ఇవ్వబడింది. అడ్డు ఉన్నది నీకు నీ దేవునికి. నౌ యూ హ్యావ్ ఎ డైరెక్ట్ యాక్సెస్. దెర్ ఇస్ నో మీడియేటర్, ఓన్లీ జీసస్ ఇస్ ద మీడియేటర్. కొంతమంది ఇప్పుడు క్యాథలిక్ చర్చ్ లో, ఐ డోంట్ బ్లేమ్ ఎనీబడి, బట్ దే సే మేరీ ఇస్ ద మీడియేటర్, అందుకే మేరీ ద్వారా ప్రార్థన చేద్దామంటారు. కాదు కాదు కాదు, ఏ అపొస్తలుల వలన నువ్వు ప్రార్థన చేయలేవు. యేసునామం మాత్రమే మనకు మధ్యవర్తి. యేసునామం ద్వారా నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే, నా ద్వారా తప్ప నా తండ్రి ఎందుకు ఎవడు చేరడు. దొర్లింపబడిన రాయి మొదటి ఫ్యాక్ట్. రెండవది ఖాళీ సమాధి. ఇట్ సింబలైజెస్ ది యూజ్లెస్నెస్ అండ్ పవర్లెస్నెస్ ఆఫ్ డెత్ ఇన్ జీసస్. యేసుక్రీస్తు వాడికి ఏ శిక్షా విధి లేదు అనగా మరణం యొక్క శక్తిహీనతకు సూచన ఈ ఖాళీ సమాధి.
ఇప్పుడు సమాధి చూస్తే భయం, సత్యాంత భయం మనకు. ఎవరు అందులో ఉన్నది? మన నాయనను, మన అమ్మను, మన అక్కనే, మన చెల్లెనే కదా, మన సొంతలే కదా, సొంతలే కదా. దయ్యాలు అవుతారా? ఇది తప్పుడు ఆలోచన అండి. మన చచ్చిపోయినోడు ఎన్నడూ దయ్యం కాడు. దయ్యం అయితే పునరుత్థానం కూడా జరుగుతుంది. దయ్యానికి పునరుత్థానం తేడా తెలుసా? మహిమ శరీరంతో ఉంది, దేవునితో లేకపోబడిన వారికి. దయ్యానికి మహిమ శరీరం లేదు. అది మన పెద్ద డెమనాలజీ పెద్ద ఇట్స్ బిగ్ స్టడీ. పొమ్మంటే సత్యంత భయం. మనం చచ్చినోడు, ఒకవేళ చచ్చిపోయినోడు లేదు దయ్యాలైతే ఈ భూలోకంలో మనుషుల కన్నా దయ్యాలు ఎక్కువ ఉంటాయి. భూలోకంలో మనుషుల కన్నా దయ్యాలు ఎక్కువ ఉంటాయి. చచ్చిపోయిన వాడు దయ్యం కాడుసుమే. ఖాళీ సమాధి దాని శక్తిహీనతకు, ద పవర్ ఆఫ్ ది డెత్ ఈజ్ ఎంప్టీ, దానికి సూచన. మూడవది, తొంగి చూచినప్పుడు తన ప్రక్కన, కాళ్ళ ప్రక్కన నిలిచి ఉన్నటువంటి దేవదూతలు. ఈ దేవదూతలే ఆయన ఆగమనాన్ని ప్రకటించాయి. ఈ దేవదూతలే లేఖనముల నెరవేర్పును ప్రకటిస్తున్నాయి. దే ఆర్ ద క్యారియర్స్ ఆఫ్ ది గాడ్స్ మెసేజ్. దేవుని సువార్తను మోసుకెళ్తున్నాయి. కానీ మానవుడు దేవుని కుమారుడుగా, కుమార్తెగా దేవదూతల కన్నా శ్రేష్ఠులు, మీరు దేవదూతలకు తీర్పు తీర్చదని వాగ్దానం చేయబడ్డది. ఆయనను సువార్త మర్చిపోయారు, కానీ ఆ దేవదూతలు మర్చిపోలేదు. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ ఆగమనంలో పాటలు పాడాయి. ఇక్కడ కూడా నిలబడి ఏం చెప్తున్నాయంటే, ఆయన చెప్పిన ప్రకారము లేచి మీకు ముందుగా గలిలయకు వెళ్ళి ఉన్నాడు. హి హస్ గాన్ టు గ్యాలిలీ. మీరు ఆయన మృతులలో వెతుకుతున్నారు. ఆయన లేచి ఉన్నాడు. ఆగమనం చెప్పాయి, ఆయన పునరుత్థానం కూడా చెప్తున్నాయి. దే నెవర్ లెఫ్ట్ ద జీసస్. ఇక్కడ సత్యం చెప్పిన ఆధ్యాత్మిక సత్యం. యేసు ప్రభు ఆగమనంలో దేవుడు దేవదూత, మనకు దేవదూతల రూపం ఇవ్వలేదు కానీ దేవుని రూపం ఇచ్చాడు కనుక మనకు పాపక్షమాపణ. దేవుని యొక్క స్వరూపము దేవదూతలో లేదు కనుక దానికి పాపక్షమాపణ లేదు. అందుకే ఆ నరకంలో ఉన్న దేవదూతలకు సువార్త ప్రకటించబడలేదు, అనగా దేవుని యొక్క పునరుత్థానపు విజయం చెప్పబడలేదు. It is only the people who are made in the image of God, this provision of forgiveness sins is given. నాలుగవది, చుట్టబడిన నారబట్టలు. దిస్ ఈస్ అ సింబల్ ఆఫ్ లోకము, దాని వైభోగము, దాని పవర్. అది అవమానపరచబడి మూలకు నెట్టివేయబడి ఉన్నది. చుట్టబడి, ఫోల్డెడ్ అండ్ థ్రోన్ అవుట్. దాని అధికారం, వైభోగం ఏమి పనికిరాదు. మీరు లోకంలో ఉన్నవారు కానీ మీరు లోకం వారు కారు. నేడు నేను నిన్ను కని ఉన్నాను, నా పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. హల్లెలూయా. ఐదవది, అక్కడ చచ్చిన వారు వలె పడి ఉన్నటువంటి రాణువ వారు సాక్షులు బిడ్డలరా. చచ్చిన వారి వలె పడి ఉన్న రాణువ వారు. ఒక భక్తుడు ఏమంటారంటే, ఆ దేవదూత వచ్చి ఆ రాయిని దొర్లించగానే సౌండ్ వస్తుంది కదా, పెద్ద బండ అది. కిర్రు మనగానే ఇక్కడ కింద పడ్డాడు. వీళ్ళేమో తీసుకొచ్చి ధైర్యంగా ఉంటాడు, కాపలు ఉంటాడని పెట్టిర్రు. శిష్యులు ఎత్తుకపోయి పెడతారేమో అని. ఆ ముట్టగాని కొద్దిగా కిర్రు మనగానే, ఎందుకో తెలుసా, భూకంపం జరిగించుమి. ఆ దెబ్బకు చచ్చిన వారు లోకమునకు రక్షణ కలుగుతున్నది. నూతన స్వరూపంలోనికి మార్చబడి కృపకలుగా చేయబడుతున్నది. పాతవి గతించి సమస్తములు కొత్త వచ్చున్నవి. ఈ రాను వారి దౌర్భాగ్యం ఏంటంటే, దేవుని రక్షణ వారి కళ్ళ ముందు జరుగుతున్న చూడలేని దౌర్భాగ్యపు స్థితి. చాలా సార్లు క్రైస్తవ విశ్వాసంలో దేవుడి సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. యూ కెనాట్ సీ ద సాల్వేషన్ ఆఫ్ గాడ్. దానికన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. కళ్ళుండి చూడలేవు, చెవులుండి వినలేనటువంటి జీవితం. రానువ వారు అక్కడ జరిగిన భూకంపం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ భూకంపం జరిగిన తర్వాత, సమాధులు తెరవబడిన తర్వాత, వాళ్ళు ఆయన చనిపోయినప్పుడు శిలువ మీద ఉన్నప్పుడు రమణ 3 గంటల సమయంలో కూడా భూకంపం వచ్చింది, సమాధులు కూడా తెరవబడ్డాయి అప్పుడు. కానీ వారు ప్రజల్లోనికి ఎప్పుడు వచ్చారంటే పునరుత్థానం తర్వాత వారు వీధులలో తిరిగి వారి సొంత వారికి వారు కనబడను. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ ప్రూఫ్ ఆఫ్ జీసస్ రిజరక్షన్. ఆయననే కాదు,
ఆయనతో ఉన్న సమాధులలో చెరను కూడా తీసుకొని వచ్చాడు. ఆయన చెర అనేది విడుదల పొందింది అప్పుడే. కనుక సమాధులు తెరవబడి బయటకు వచ్చారు పరిశుద్ధులంతా. వీధులలో తిరిగి వారి సొంత వారికి కనపడ్డారట. యూ కెన్ సీ మత్తయి సువార్త 20 కూడా ఆ మాట చెప్పబడుతుంది. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని మనం గమనించాలి. ఈ పునరుత్థానపు స్వభావం, ట్రూత్ అండ్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద రిజరక్షన్. మరి ఈ రిజరక్షన్ ద్వారా వాట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది లార్డ్? హౌ గాడ్ హెస్ షోడ్ హిమ్సెల్ఫ్ ఆఫ్టర్ పలుమారులు, 10 మారులు అంటారు, పలుమారులు శిష్యులకు కనబడ్డాడు. హౌ డిడ్ ది పీపుల్ సీ జీసస్? అప్పుడేమో శరీరంతో ఉన్నవాడు, ఇప్పుడు ఆత్మ శరీరంలో లేపబడినవాడు. దాని ప్రూఫ్ ఏంటిది? మొదటిది మరియకు కనబడడం, మగ్దలేని మరియ. అక్కడ యాకోబు తెలియని మరియ, మగ్దలేని మరియ, వేరొక మరియ, 3 మరియలు ఉన్నారు అక్కడ. వేరే స్త్రీలు ఉన్నారు. చూసింది, తొంగి చూసింది, ఏం లేదు. వెనుక తిరిగి చూస్తే అక్కడ యేసు ప్రభు వస్తున్నాడు. తోటమాలి అనుకుంది. మేనిఫెస్టేషన్ చూడండి, తోటమాలి అనుకుంది. అయ్యా నా ప్రభుని ఎత్తుకపోయారు, ఎవరు ఎత్తుకపోయారు చెప్తే పోయి తెచ్చుకుంటున్నాను అయ్యా నాకు అని అనుకుంటుంది. ఆయన ఏమంటాడు? మరియా అంటాడు. ఈమెమంటది? రబ్బుని అంది. మొదట ఏమన్నది? తోటమాలి అనుకుంది. దేవుని బిడ్డలారా, ఆయన ఆత్మీయ శరీరంతో ఉన్నాడు. He has shown them there is a transfiguration, ఆ రూపాంతర అనుభవం ఈ పునరుత్థానంతో ఆత్మ శరీరానికి మార్చబడటం. ఎందుకంటే మనం ఈ శరీరంతో ఆయనతో ఉండలేము కనుక ఆయన మానవునికి పునరుత్థానం అనే కృప ఇచ్చాడు. ఈ పునరుత్థానానికి కావలసింది పాప క్షమాపణ. ఆ పాప క్షమాపణ వలన నువ్వు శుద్ధీకరించబడి, నీవు దేవునితో శుద్ధి చేయబడి, జస్టిఫై చేయబడి, నీవు పరిశుద్ధీకరించడం వలన ఆత్మస్వరూపానికి మార్చబడతావు. కనుక ఆయనతో కూడా ఆయన ఉండు చోట నీవు ఉంటావు. ఇది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కనుక చేశాడు. ఆత్మస్వరూపానికి మార్చబడమే. నన్ను ముట్టుకోదంటాడు, కానీ ఆత్మస్వరూపంలో ఉన్నాడు ఆయన. ఎమ్మాయికి వెళ్తున్నారు ఇద్దరు మాట్లాడుకుంటూ, క్లియో ఇద్దరు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళతో నడుస్తాడు. రొట్టె విరిచినప్పుడు వారి కళ్ళు తెరవబడతాయి. ఫిజికల్లీ యువర్ సీయింగ్ గాడ్ ఇన్ ది ఆయన రూపాంతర అనుభవంలో ఆత్మీయ శరీరంతో చూస్తున్నావు. శిష్యులు భయపడి గజగజలు ఆడుతూ అక్కడ ఉన్నారు 11 మంది శిష్యులు. తోమా లేడు. వారి తలుపులు మూసుకుంటే లోపలికి వెళ్ళాడు, ఆత్మ శరీరంతో లోపలికి వెళ్ళాడు. ఈ యొక్క మేనిఫెస్టేషన్ ఏంటంటే ఆత్మస్వరూపిగా మార్చబడినటువంటి దేవుడు. అందులో సాదృశ్యం ఉంది. సమాధిని తెరిచాడు, వారి కళ్ళు తెరిచాడు, స్క్రిప్చర్స్ తెరిచాడు. ఎంఐ పోయిన వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లేఖనకులు మాట్లాడతాడు. హి హాజ్ ఓపెన్ ద టోమ్, సమాధి తెరిచాడు, కళ్ళు తెరిచాడు, వాళ్ళ నేత్రం తెరిచాడు రొట్టె విరిచినప్పుడు. మూడవది వాక్యాన్ని తెరిచాడు. ఈ రూపాంతర అనుభవం అనగా ఆధ్యాత్మిక శరీరంలో ఉన్నది ఏంటంటే మరణంపై విజయం, లేఖనముల నెరవేర్పు, ఆత్మీయ రూపంలోనికి మార్చబడినటువంటి వాస్తవికత. నిజమే. He has opened the tomb, power over death. He has opened the eyes to look into the scriptures. He has opened our minds also. ఆయన పునరుత్థానాన్ని రూపాంతర అనుభవంలోనికి మన మనసులను కూడా తెరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. నిజమే దేవుని బిడ్డలారా, హిస్ మేనిఫెస్టేషన్ ఈజ్ ఇన్ టు ద స్పిరిచువల్ బాడీ. నా తర్వాత ద మ్యాండేట్ ఆఫ్ ది రిజరక్షన్. ఏమి ఇచ్చాడు మ్యాండేట్? సరే, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది రిజరక్షన్? రిజల్ట్ ఆఫ్ ది రిజరక్షన్ ఈజ్ యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం నుంచి ప్రారంభం. కలవరపడకండి అంటాడు. ఆ సమాధానం తోడైన పీస్ బి విత్ యూ. దగ్గర ఏమంటాడు? లోకం ఇచ్చినట్టు నా సమాధానం కాదు, ఇచ్చిన సమాధానం కాదు, నా సమాధానం నేను మీకు ఇస్తున్నాను. నా సమాధానం ఏంటంటే ఇట్స్ రికన్సిలియేషన్. మానవునికి దేవునికి ఆ సంధి ఏర్పరచబడి దేవునితో ఐక్యపరచబడినటువంటిది. భయపడకుడి, పీస్ బి విత్ యూ.
అని అక్కడ 3 మాటలు చెప్తాడండి. ద మ్యాండేట్ ఆఫ్ ద రిజరెక్షన్ ఇస్ ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులను భయపడి 20 అధ్యాయంలో 19వ వచనం చూడండి. రైట్ సైడ్ ఉంటుంది. తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మరియను ఇచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగ చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూసి సంతోషించిరి. అప్పుడు యేసు మీకు సమాధానం యేసు తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మిమ్మను పంపుచున్నాను. తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మేము పంపుచున్నాను. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద కమిషన్. మనము మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఉన్నాం. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించనే ఉన్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం చూస్తే మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ సంగతులు మీరు బాప్తిజం ఇచ్చి నేను మీతో వచ్చి మీకు నేర్పిన సంగతులు మీరు నేర్పించమని అక్కడ చెప్పాడు. దిస్ ఈస్ ద థర్డ్ కమిషన్. నా తండ్రి నన్ను పంపిన రీతిగా నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గూళ్ళునను మనుష్య కుమారుడు తలదాల్చుకుంటూ ఒక్కింత స్థలమైనను లేదు. నా తండ్రి నన్ను పంపిన రీతిగా మీరు రిక్తులుగా చేసుకోండి. ఏం తిందుమో ఏం ధరింతుమో తొందరపడకండి. ఆ పక్షులకు ఇచ్చిన దేవుడు మీకు ఇయ్యడా? నా మీద ఆధారపడి వెళ్ళండి. నేను నా తండ్రి మీద ఆధారపడి వచ్చాను. తండ్రి చిత్తం నెరవేర్చుకోక వచ్చి ఉన్నాను. కనుక మీరు లోకంలోకి వెళ్ళి నా మీద ఆధారపడి అనగా తండ్రి అయిన దేవుని మీద ఆధారపడి ఆయన నన్ను మహిమపరిచి ఉన్నాడు, నేను ఆయనను మహిమపరిచి ఉన్నాను. కనుక మీరు నా మీద ఆధారపడి సర్వలోకంలోకి వెళ్ళండి. నా తండ్రి నన్ను పంపిన రీతిగా ఐఎమ్ సెండింగ్ యూ, యు గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ సాల్వేషన్. ద మ్యాండేట్ ఆఫ్ ద రిజరెక్షన్ అని చెప్పి వేచి ఉండి వారి వైరుగా తన ఆత్మను ఊదనని చూడండి. 2వ వచనం. ఆత్మను ఊదనం అంటే ఏంటి? యుద్ధోపకరణం ధరించుకొని డోంట్ గో ఎంప్టీ. ఈ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్వంలో నడిపించి దేవుని సంగతులను మీకు బోధిస్తుంది. నాలోనివి తీసుకొని మీకు బోధిస్తున్న నిరంతరం మీ పాప నిమిత్తమై ఒప్పింపచేస్తుంది. దేవుని యొక్క తీర్పును నీతిని నీకు బోధిస్తూ ఉంటుంది. ఇట్ విల్ ఆల్వేస్ విత్ యూ. నీతోనే ఉంటుంది. సంచకరువుగా నీకు ఇస్తున్నాను. వాగ్దానం చేయబడిన ఈ ఆత్మ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టండి. He's been equipped with the power. యుద్ధోపకరణం మన ఎఫ్ఎస్సి 6లో చెప్తాడు కదా, మనం ఆ యుద్ధోపకరణం ధరించుకొని వెళ్ళండి. వట్టికి వెళ్ళకద్దు. వాక్యం చేత్తో పట్టుకొని ప్రార్థనతో ధైర్యంతో లోకంకి వెళ్ళమంటున్నాడు. నా తండ్రి నన్ను ఐ సెండ్ యు యాజ్ మై ఫాదర్ హస్ సెంట్ మీ. నా తండ్రి నన్ను పంపిన రీతిగా నేను మిమ్మల్ని పంపుచున్నాను. 2వది ఆత్మ అనే ఆ సంచకరువు మనకి ఇచ్చాడు, ద వెపన్. 3 ఏమంటాడంటే మీరు ఎవరి పాపములు ఉండనిత్తులో వాటిని ఉండనిత్తును, మీరు ఎవరి పాపములు క్షమింతులో వాటిని నేను క్షమించును. ది అథారిటీ ఆఫ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. యాక్చువల్లీ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ ఇస్ గాడ్. ఈజ్ ప్రెరగేటివ్. అది ఆయనకే అధికారం ఉంది. ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన తరపున నిన్నుతో పంచుకుంటున్నాడు. గాడ్ ఈజ్ షేరింగ్ ద అథారిటీ ఆఫ్ ద ఫర్గివ్నెస్. నువ్వు ఫర్గివ్ చేయాలి అంటే నువ్వు ఫస్ట్ మొదట క్షమించడం నేర్చుకో. Here is the gospel, responsibility of the gospel of forgiveness. క్రీస్తు యొక్క పాప క్షమాపణార్థమైన సువార్త. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగక వీరిని క్షమించుము. సహింపు ఉంది, అందులో దేవుని ప్రేమ ఉంది, అందులో దేవుని కనికరం ఉంది, అందులో ఆయన దయా దాక్షిణ్యత ఉంది. Therefore go into the world. What is the mandate? Mandate is number go into the world. నా తండ్రి నన్ను పంపినగా మేము పంపుచున్నాను. 2వది పరిశుద్ధాత్మను పొంది వట్టిగా వెళ్ళకండి. బీయింగ్ లెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మతో నడిపింపబడాలి. ప్రతి క్రైస్తవ జీవితం, ప్రతి క్రైస్తవ వ్యక్తిగత విశ్వాస ప్రకటన. 3వది పాప క్షమాపణార్థమైన సువార్త తీసుకుని వెళ్ళండి. ఇట్స్ నాట్ ఓన్లీ ద చర్చ్. ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ క్యారీ దిస్ గాస్పెల్. ఎవ్రీ ఇండివిజువల్ షుడ్ క్యారీ దిస్ గాస్పెల్. గాస్పెల్ ఆఫ్ ఫర్గివ్నెస్. హల్లెలూయా. దిస్ ఈస్ ద మ్యాండేట్ ఆఫ్ ద రిజరెక్షన్. కనుక పునరుత్థానం యొక్క మహిమ ఏంటంటే ఆయన సజీవుడు, ఆయన లేచి ఉన్నాడు. ఆ లేచి ఉన్న లేఖనముల నెరవేర్పు జరుగుతూ మనలోనికి వచ్చిన దేవుడు మనతో ఉన్నాడు. ఇదిగో యుగాంతరం మట్టుకు నేను మీకు తోడై ఉన్నాను. ఇదిగో యుగాంతరం మట్టుకు నేను మీకు తోడై ఉన్నాను. దేవుడు తన పునరుత్థాన సమాధానాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.